నమస్కారం చెప్పండి. నాకు కొత్తగా అనిపించిందండి. నేను ఒక హిందీ మూవీ చూసినట్టు అనిపించింది. అంత బాగా చేశాడు పవన్ కళ్యాణ్. అసలు ఆయన చెయ్యాలని రూల్ లేదు, మన ఫ్యాన్స్ కోసం, మా జనాల కోసం చేశాడు ఆయన. మేము పట్టుదలగా కామెంట్లు పెడుతున్నాం, అన్న ఈ సినిమా చేయన్న సినిమా చేయంటే పట్టుదలగా చేశాడు సినిమా. ఈ సినిమా కొత్తగా అనిపించింది, చాలా బాగా చేశాడు. ఇప్పుడు డ్యాన్స్ కూడా చేశాడంట అన్నయ్య ఎప్పుడు డ్యాన్స్ చేసే అవసరం లేదు, చేయి పెడితే చాలు. అలాంటిది డ్యాన్స్ కూడా బాగా చేశాడంట. అది బాక్సులు కూడా బద్దలసిపోతాయి థియేటర్లో. కొత్తగా అనిపించింది. ఇప్పుడు పెద్ద రామ్ చరణ్ చూస్తుంటే ఇంతకీ ఎవరు బాబాయ్ ఎవరు కొడుకు అర్థం లేదు. పవన్ కళ్యాణ్ చూస్తే ఇంకా లేతగా ఉన్నాడు. అప్పుడే 16 సంవత్సరాలు వచ్చాయి అనిపించింది పవన్ కళ్యాణ్ చూస్తుంటే. అన్న బ్లడ్ అటువంటిది, మెగా ఫ్యామిలీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అది అప్పట్లో అనగానే అప్పుడెప్పుడో కాదు మొన్న ఓజీ కూడా చేశాను అని చెప్పి సరదాగా మాట్లాడారు. ఆయన కామెడీ, అన్నయ్య కామెడీ మొదలెట్టాలంటే ఎవరు సరిపోరు. బ్రహ్మానందం అల్లిపోయాడు అన్నీ కామెడీ చేస్తే. అన్ని కామెడీ చేయాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, డైలాగ్ చెప్పాలన్నా, లుక్ మార్చాలన్నా అన్ని తర్వాత ఏదైనా. అది ఎంతో మందిని తీసుకొచ్చాడు మెగా ఫ్యామిలీ అందరినీ. ట్రైలర్ గురించి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వీటిలో నాయక్ లుక్స్ ఉన్నాయి, ట్రోల్ చేస్తారండి. ఉండారుగా చాలా మంది అన్నకి ఇష్టం లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. అది అంతేగాని అన్నీ చెప్పి పని లేదు ఎవరికి. ఉంటారు కదండి అన్నకి ఇష్టం లేని వాళ్ళు. అది పేర్లు ఎందుకు చెప్పడం, తెలుసు. అది ఎంత రాబోతుందంటే కలెక్షన్ అయితే మనం చెప్పలేం కానీ మనకు అంత ఐడియా లేదు. కానీ సినిమా అయితే బద్దలసిపోద్ది. కలెక్షన్ అయితే మరి ఆ ప్రొడ్యూసర్ చూసుకోవాలి, సంచులు అట్టుకెళ్ళాలి. ఆల్రెడీ జనాన్ని పెట్టాడని చెప్పారు 50 మందిని. ఆ సంచులు కుక్కుకోవడం ఇంకా నైట్ షోలు పడ్డాయి తెలంగాణలో. మరి దీనికి కూడా నైట్ షోలు పడతాయా హైదరాబాద్ లో? పడతాయన్న, పడాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడు నేను ఇందాక కూడా గుడికి వెళ్ళా, పడాలని కోరుకుంటున్నాం. పడితే బాగుంటది అనిపిస్తుంది. అది పెంచుతారండి. ఇప్పుడు అలా కాదండి, సినిమా అన్నాక చాలా మంది కష్టపడతారు, వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వాలి కదండి. కొన్ని వేల మంది కష్టపడతారు. ఒక లైట్ మ్యాన్ కష్టపడతారు, ఒక ఫైటర్ కష్టపడతాడు, ఒక డాన్సర్ కష్టపడతాడు, ఒక లైట్ మ్యాన్ కష్టపడతాడు, ప్రొడక్షన్ కష్టపడతారు. మరి వీళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. అది ఈ సినిమా అయితే కొత్తగా అనిపించిందండి. పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలు చూశాడు కానీ నాకు ఏమనిపించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం చెతకొడేసాడు మామూలు కదా అన్నయ్య స్టెప్పులు గట్ట. శంకర్ గారికి ఇప్పటి వరకు మంచి హిట్ లేదు కదా, మరి ఈ సినిమా ద్వారా వస్తుందండి హిట్. అసలు పవన్ కళ్యాణ్ ఫోటో పెడితే చాలు సినిమా అంతా, సినిమా హిట్టే. అది ఇంకా అన్నయ్య వచ్చి డ్యాన్స్ చేసాడంటే మామూలు ఉన్నదిగా, బద్దలసిపోద్ది. దురంధర 1 చాలా హిట్ అయింది, మరి 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే రోజు దురంధర్ 2 ఎన్ని సినిమాలు వచ్చినా అన్నయ్యకి పోటీ రారండి. అది అన్ని లెవెల్ అన్నయ్యదే. పవన్ కళ్యాణ్ బ్లడ్ అటువంటిది, పవన్ కళ్యాణ్ పవర్ అటువంటిది. అన్ని ఫోటో పెడితే చాలు అని చెప్పాను కదా, ఆ సినిమా హిట్ అవుతుంది. మ్యాక్సిమం రావాల్సిన ప్రొడ్యూసర్కి చాలు ఇది అనిపించేలా వస్తే చాలు. అంతా ఇంత ఆశ ఉండకూడదు. కానీ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులకి కొద్దిగా ఎక్స్ట్రా వస్తే చాలు. ఆయన కూడా ఆదా పడాలి కదా. అది థ్యాంక్ యూ. హాయ్ అండి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ట్రైలర్ వచ్చింది, ఎట్లుంది? ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ మనం ఏ విధంగా చూడాలనుకుంటామో, ఎంత హైప్లో చూడాలనుకుంటాం అంత హైప్ ఇచ్చేలాగా ట్రైలర్ ఉంది. అయితే ఏంటంటే కొంతమంది చెప్పేది ఇది పాతదే, కొంచెం గబ్బర్ సింగ్ మాదిరిగానే ఉంది కదా, కొత్తగా ఏమీ లేదు అని కొంతమంది ఏదో చిన్న కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ కామెంట్కి దీనికి సంబంధం లేదండి. అయితే ఏంటంటే అందులోనూ పోలీసు వేషం, ఇందులోనూ పోలీసు, అదే డైరెక్టరు, అందులోనే కొంతమంది కమెడియన్ బ్యాచ్ ఉన్నారు. గబ్బర్ సింగ్లో ఎంత ఊపు ఊపిందో ఆ కామెడీ అంత్యాక్షరి అది ఎపిసోడు సేమ్ ఇందులోనూ వాళ్ళతో చిన్న బిట్ చేయించడం వల్ల ఏంటంటే మనకు అలాగ అనిపించవచ్చేమో, కానీ ఓవరాల్గా దానికి దీనికి సంబంధం లేదండి. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదేవిధంగా నిన్న చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా జెన్యూన్గా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. ఆయన ప్రతి విషయం కూడా అంటే ఆయనకి ఎంతవరకు తెలుసు అంతవరకు ఒప్పుకొని చేయటం అనేది నాకు చాలా గొప్ప అనిపించింది. అలాగే ప్రతి వక్తలు ఏది పార్థిబన్ గారు అంటే మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయితే రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అని చెప్పడం చాలామంది ఫ్యాన్స్కి అయితే కొంత గూస్ బంప్ చెప్పేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా అండి సినిమా ఈ ఉగాదికి వచ్చేది, అంటే ఈ 19కి వచ్చే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సూపర్ హిట్ అవుతుండటంలో సందేహం లేదు. అంత కాన్ఫిడెంట్గా హరీష్ శంకర్ గారిని కానీ లేకపోతే వీళ్ళు చెప్పడం అయితే మాటలను బట్టి మనం
అన్న కల్ట్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఒక సినిమా వచ్చింది పవర్ స్టార్ గారి దాన్ని మర్చిపోండి అని చెప్పి చెప్తున్నారు ఈ సినిమా గురించి మీరే. అంటే ఎలాగండి నెగిటివ్గానా? నెగిటివ్ అంటే వాళ్ళు ఎప్పుడు అంటే మనం సినిమా చూడకముందు కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. అంటే పవర్ స్టార్ గారు ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్యాన్స్ అంటారు ఎందుకంటే వాళ్ళు కొత్తదనం ఏమీ లేదు, సేమ్ అదే గబ్బర్ సింగ్ టైప్లోనే ఉంది కదా అన్న ఉద్దేశంతో అనొచ్చేమో. కానీ ఏంటంటే ఓవరాల్గా సినిమాని చాలా జాగ్రత్తగా తీశారని అయితే మనం చెప్పొచ్చండి. ఈ మాట ఎందుకంటున్నానంటే ముందు యాక్చువల్గా వాళ్ళు మొదలెట్టిన స్టోరీ వేరు, అయితే అది కొంచెం ఏదో ఇదిగా ఉంది కదా అన్న ఉద్దేశంతో మధ్యలో మళ్ళీ స్టోరీ మార్చాం. మేము మళ్ళీ ఈ కోవిడ్ రావటం రకరకాలుగా ఇది అవటం వల్ల ఏంటంటే మంచి లైన్ తీసుకున్నాం. దాని తగ్గట్టుగానే హరీష్ శంకర్ చాలా కష్టపడి చేశారు. ఇదంతా అంటే అది అంటే క్రూ అండ్ క్యాస్ట్ ఎవరైనా అదే మాట చెప్తారు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఇది మంచి సినిమా అయ్యే అవకాశం అవుతుందండి. అంటే మనం సినిమా చూడకుండా ముందుగానే నెగిటివ్ టాక్ చేయటం అనేది, నెగిటివ్ ప్రసారం చేయటం అనేది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఏదేమైనా సినిమా వచ్చిన తర్వాత అది బాగాలేదంటే అది బాగాలేదన్న విషయం, కానీ సినిమా అయితే నాకు డౌట్ అయితే లేదండి. 100% షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటంలో సందేహం లేదు. కనిపించాయమ్మా. గబ్బర్ సింగ్ లాంటి కొంచెం ఒక మనకి ఆ ట్రైలర్ చూస్తే అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూస్తే మనకి ఓ 30% గబ్బర్ సింగ్ ట్రైలరా అన్నట్టుగా ఉంది. కానీ ఏంటంటే యాటిట్యూడ్ డిఫరెంట్, లేకపోతే స్టోరీ డిఫరెంట్. మనకేంటంటే అందులోనూ పోలీసు వేషం, ఇందులోనూ పోలీసే కాబట్టి, లేకపోతే అందులో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం ఉన్నారు, ఇందులోనూ అంత్యాక్షరి టీం ఉన్నారు. అంటే కొంచెం రిపిటివ్గా ఉన్న అనిపించేలాగా ఉంది కాబట్టి మనం అలాగంటున్నారు. కానీ ఫ్యాన్స్ కూడా ఓవరాల్గా అయితే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఇది కంప్లీట్లీ. భీమ్లా నాయక్ లో సీన్స్ అన్ని మిగిలిపోతే దీంట్లో యాడ్ చేశారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మీరే. అది 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 కరెక్ట్ కాదండి యాక్చువల్గా. ఎలాగంటే రకరకాలు ఇంకా మన సోషల్ మీడియా వచ్చాక దేన్ని ఎలా కెలకాలో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే అమెరికాకి అనకాపల్లికి లింక్ పెట్టేసే రోజుల్లో మనం భీమ్లా నాయక్ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ లింక్ పెట్టి చెప్పడం అనేది అది పెద్ద ఇది కాదు. అయితే ఏంటంటే మనం సినిమా చూసండి సేమ్ అలాగే దించేయడం, అందులో సీన్లు అందులో హెయిర్ స్టైల్ లాగానే ఇందులోనూ ఉన్నాడు అని చెప్తే కనుక మనం అది ఓకే అనుకోవాలి. కానీ యాక్చువల్గా ఆ సినిమా వేరండి, అది ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమా ఇది అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం మొదలైంది వాస్తవానికి చెప్పాలంటే కనుక. అయితే ఏంటంటే ఇది కంప్లీట్గా మొనాటిని రాకుండా చేయటం, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని హరీష్ శంకర్ గారు వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను. ఏమాత్రం తేడా వచ్చినా హరీష్ శంకర్ సినిమా లైఫ్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏదో వేళకోళంగా అందులో మిగిలిపోయిన సీన్లు, ఇందులో మిగిలిపోయిన సీన్లు, లేకపోతే అదే గబ్బర్ సింగ్ టైప్లోనే తీసేస్తే కనుక మొదటి రోజే మనకి ఏ టాక్ చూస్తాం అది ప్రత్యేకంగా చెప్పనవసరం. ట్రైలర్ చూస్తే అనిపించిందా శంకర్ గారి లైఫ్ ఇక్కడ నుంచి కొంచెం హై అన్న అవుతుంది లేకపోతే లో అన్న అవుతుంది అని? హై అవుతుందమ్మా, హై అవుతుందని ఎందుకంటున్నానంటే ఆయన లోలో ఉన్నాడు. యాక్చువల్గా హరీష్ శంకర్ గారు చాలా లోలో ఉన్నాడు. అంతకుముందు గత సినిమాలు పోవటం, కోవిడ్ రకరకాలుగా ఏదో ఆయన నిన్న స్పీచ్ వింటే మనకు అర్థం అవుద్ది. అది పక్కన పెడితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశం గొప్ప అవకాశం. ఆయన ఈ టైంలో హరీష్ శంకర్ నేను మళ్ళీ నీకు డేట్ ఇస్తున్నాను కంటిన్యూ చేయని చెప్పడం, ఆయన ఎంతో ఎమోషనల్గా చెప్పడం మనం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాం. దానికి తగ్గట్టుగానే సినిమా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నాను. గొప్పగా ఉండే విధంగానే హరీష్ శంకర్ గారు ఆ అవకాశాన్ని వినియోగించి బాగా తీశారని నేను అనుకుంటున్నానమ్మా, అందులో నో డౌట్. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా బాగుందండి. ఆయన గెటప్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, అంటే ఇడిచిన ఆ కొన్ని సెకండ్స్లో అయినా సరే కానీ ట్రైలర్ చాలా బాగుంది. సో మూవీ చూసాక ఇంకెలా ఉంది అంటే మా ఫ్యాన్స్కి ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా లేదా బస్ అనేది అప్పుడు చెప్తాం. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి లుక్స్. అసలు ఆ హెయిర్ స్టైల్ అయితే, అసలు ఆ బియర్డ్ అయితే ఏ మూవీలో కూడా ఇవ్వాలి అంత బియర్డ్ ఉంది. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కలర్ అసలు మస్తు ఉంది ఓవరాల్గా. గబ్బర్ సింగ్ లుక్స్ ఏమైనా కనిపించినట్టు? నాకు అలా ఏం అనిపించలేదు, ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా మంది భీమ్లా నాయక్ లుక్స్ ఉన్నాయి అక్కడ కట్స్ తీసి పెట్టారని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు బయట. వాళ్ళకి అయ్యో ట్రోలర్స్కి ఏం కావాలా? కంటెంట్ కావాలా? వాళ్ళకి ఏదైతే ఏందో ఒక కంటెంట్ దొరికితే చాలు అన్నట్టే చూస్తారు. ఆ పాజిటివ్ని కూడా నెగిటివ్ చేయడానికే ఉంటారు. సో అది అంత పెద్ద కన్సిడర్ చేయొద్దు, పట్టించుకోవద్దు, గో విత్ ఫ్లో అంతే. మూవీ చాలా బాగుంటుంది, ట్రైలర్ చాలా నాకైతే నచ్చింది. నాకు నచ్చిందని అందరికీ నచ్చాలని రూల్ లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఏ పాట నచ్చింది మీకు? నాకు దేఖ్లేంగే చాలా, చూసినాంలే చాలా పాట చాలా నచ్చింది. దాని తర్వాత కాలర్ సాంగ్ కూడా నచ్చింది.
అదే ఇద్దరు హీరోయిన్లలో ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు? రాశి ఖన్నా, శ్రీలీల? శ్రీలీల ఆబ్వియస్లీ. ఓకే, అంటే జగదీశ్వర్ ఓకే, అంటే ఇప్పుడు 200 CR ఫస్ట్ డే. అంటే ఇది కూడా హరీష్ శంకర్ గారికి ఇప్పటి వరకు లైక్ రీసెంట్ గా సక్సెస్ అనేది లేదు, మరి పవన్ కళ్యాణ్ ద్వారా వస్తుంది అంటారా? ఆబ్వియస్లీ ఈ మూవీతో హిట్ కొడతాడని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బట్ ఏవైతే ఉన్నాయో కొన్ని లుక్స్ బయట మూవీస్ లెక్క కూడా కొంచెం కనిపిస్తున్నాయి. సో సేమ్ రిపీట్ చేయకుండా కొంచెం క్రియేటివిటీగా కొంచెం ట్రెండీగా క్రియేట్ చేస్తే బాగుండు. బట్ ఆ బియర్డ్ ఆ హెయిర్ స్టైల్ అయితే నచ్చింది. ఎక్కడ సేమ్ అనిపించింది మీకు? గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఉన్నట్టుగా గబ్బర్ సింగ్ అనిపించిందా? అంటే గబ్బర్ సింగ్ 2 అని చెప్పుకోవచ్చా? అలా ఏం చెప్పుకొని అవసరం లేదు. అంటే నాకు అలా అనిపించింది కానీ ఓవరాల్గా మూవీ చూస్తామని చెప్పలేం. జస్ట్ లుక్స్ మాత్రం అట్లా అనిపించినాయి. మూవీ చూసి చెప్పగలుగుతాం సేమ్ అలా ఉందా లేదా అనేసి. నిన్న స్టేజ్ మీద చాలా చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అవును. సరదాగా చాలా రోజుల తర్వాత మాట్లాడారు, చాలా సేపు. ఆయనకున్నంత రెప్యుటేషన్ కి, ఆయనున్న ఏజ్ కి అంతసేపు నిల్చొని మాట్లాడటం అనేది అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అభిమానులని ఆయన సొంత అన్నదమ్ములు లెక్క ట్రీట్ చేస్తారు, ఫ్యామిలీ లెక్క. చాలా బాగా నచ్చుతుంది నాకు లిటరలీ. అంటే ఆయన అంతసేపు నిలబడ్డం, ఆయన ఏజ్ అంటే ఆయన ఎప్పుడో అప్పుడు పుట్టిదాని అంటారా మీరు కూడా సుమగారులా? అలా ఏం లేదు, బట్ చాలా ఆయన సినిమాలో నేను ఇంత ఉన్నప్పటి నుంచి చూసిండంటే ఇప్పుడు ఇంత అయిందంటే ఎంత చెప్పు. అంటే ఆయన ఏజ్ ఎక్కువ అంటున్నారు. Obviously. ఏజ్ అయిపోయింది అంటుంది. అంతే కదా. ఆ. అయినా ఆయనకు ఉన్న రిధం అనేది ఎటు పోలే. లుక్స్ ఎలా ఉన్నాయి పవర్ స్టార్ గారు? బాగున్నాయి అయ్యాన్, చాలా బాగున్నాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే నాకు ఒకలా అనిపించిందండి. ఎలా అంటే ఇప్పుడు కళ్యాణ్ బాబు అడుగు పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అది నేను చెప్తున్నాను. సో ఆయన ఆరా ఎంత దూరంలో ఉంటుందో అంత దూరంలో అంత ఫ్యాన్స్కి ఎట్లయితే వైబ్ వస్తుందో సో ఇలా ఉంది. చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు కదా, సో అవి ఎలా అనిపించాయి? అదైతే ఇంకా హైలైట్ బ్రో. హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో అది ఇచ్చి పడేసే గోత్రము, ఇరగదీసే నక్షత్రము, అంటే అది నా డైలాగ్ కాదు, హరీష్ శంకర్ గారి డైలాగ్ అని చెప్పడం నేను ఆడియోలో కూడా చాలా హైలైట్ అనిపించింది. అంటే భగవద్గీత దీని మీద కూడా చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి కదా, దాని మీద ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు భగవద్గీత ఆయన ఏం ఆ భగవద్గీతని కించపరిచే మాట్లాడలేదు కదా. సో అది దాటకూడదు అది అని చెప్పేసి మాట్లాడారు కాబట్టి దాని మీద మనం అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. సో గిట్టని కూడా ఎవరైనా కాంట్రవర్సీ చేస్తే ఇక వాడి గురించి గాలికి వదిలేరు తప్ప ఏం చేయలేము. గత సినిమాల కంటే ఈ సినిమాల్లో ఫ్యాన్స్ కోసం బాగా కష్టపడ్డారు, డాన్స్ చేశారని హరీష్ శంకర్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మాకు ఎన్ని రోజులుగా ఏంటంటే కళ్యాణ్ బాబు గారు మాకు స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకునే రోజు నుంచి ఇప్పుడు స్క్రీన్ మీద డ్యాన్స్ అయిపోతున్నారు. సో ఇన్ని రోజులుగా డ్యాన్స్ అనే ఒక నిరాశ ఉండేది. ఇప్పుడు అది అలా లేకుండా డైరెక్ట్ చాలా అంటే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యే ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. అన్ని గబ్బర్ సింగ్ స్టెప్లే ఉంటాయి అంట. ఏ స్టెప్పులు ఉన్నా కానీ మీకు ఒకటి హైలైట్ చెప్పానండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లో దాంట్లో ఇట్లా తిరిగారు కదా, ఆ ఎలివేషన్లన్నీ తీసుకొచ్చి థియేటర్లో వేసిన 3 గంటలు దాన్నే సినిమాలా భావించి మేము చూసేస్తాం. అలాంటి ఫ్యాన్స్ మేము కాబట్టి మాకు ఎలా ఉన్నా మాకు ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించింది? చెప్పారు కదా మీరందరూ ఓజీ తోటి వింటేజ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. సో మాకు తెలిసి వింటేజ్ అంటే మాకు గబ్బర్ సింగ్ ఆ టైం మాకు వింటేజ్. సో నాకు ఇప్పుడు గబ్బర్ సింగ్ లుక్ కనిపించింది కాబట్టి నాకు ఇప్పుడే వింటేజ్ అండి. అంటే అన్న ఇప్పుడు సేమ్ గబ్బర్ సింగ్ లాగానే పోలీస్ ఆఫీసర్, పైగా సేమ్ డైరెక్టర్ అండ్ కొంతమంది కమెడియన్స్ ని కూడా సేమ్ తీసుకున్నారు. సో స్టోరీ కూడా సేమ్ ఉండబోతుందా? లైక్ గబ్బర్ సింగ్ 2.1 అనుకోవచ్చా మనం? అలా ఎందుకు అనుకుంటాం బ్రో? అలా అనుకోవద్దు. సో ఏ సినిమా అయినా కానీ దానికంటే ఒక మార్క్ ఉంటుంది. సో చెప్పారు కదా గబ్బర్ సింగ్ రీమేక్లే కానీ ఇప్పుడు ఇది రీమేక్ కాదు, ఇది సొంతంగా రాసి తీస్తున్న సినిమా అని చెప్పేసి చెప్పారు కదా. సో అక్కడైతే చాలా దురంధర్ తో పోటీ ఎలా తట్టుకుంటారు ఫ్యాన్స్ గా మీరు? బ్రో మాకు పోటీలు అంటే ఏం లేవు బ్రో. ఆయన దారిలో నడిచేటోళ్ళం, మాకు పోటీలు ఎందుకు బ్రో? మాకు పోటీలు ఎందుకు, గొడవలు ఎందుకు చెప్పు? ఆయన సినిమాలో శ్రీలీల డాన్స్ తీస్తుంది కదా, మరి ఇప్పుడు గబ్బర్ సింగ్ పక్కనే వేస్తుంది కదా, ఇప్పుడు ఎలా వేస్తుందంటే మంచిగానే వేస్తుందండి. శ్రీలీల నార్మల్గానే డాన్స్ వేస్తుంది. కాకపోతే ఎక్కడో వచ్చిన డౌట్, శ్రీలీల అడుగు అని చెప్పేసి చాలా కాంట్రవర్సీ అయితే బయట ఉన్నాయి. అలా చాలా నెగిటివ్ ఉన్నది ఆమె మీద. ఇప్పుడు వచ్చి ఆ నెగిటివిటీని కొంచెం క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది. శ్రీలీల లేదండి, ఈ బాబాయ్ డామినేట్ చేస్తాడు. సో ఎంతవరకు కలెక్ట్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బ్రో? ఎంత కలెక్షన్ వచ్చినా మాకు పర్లేదు బ్రో. మాకు స్క్రీన్ ప్రజెంటేషన్ వస్తే చాలు, స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు అదే చాలు. మాకు కలెక్షన్తో సంబంధమే లేదు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా
ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.